Hi, welcome to my channel Sri Lakshmi Kitchens. So today without onion పన్నీర్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఒక బాదం ఆర్ కాజు ఒక 10 to 15 వేసుకోవాలి. ఎందుకంటే వితౌట్ ఆనియన్ పన్నీర్ కర్రీ చేయాలంటే ఆనియన్ లేకుండా చేయాలి అంటే కొంచెం కాజు అనేది ఎక్కువగా వేసుకోవాలి. సో ఇది కార్తీక మాసం కదండి, ఆనియన్ యూజ్ చేయకుండా పన్నీర్ కర్రీ చేసుకోవాలంటే మినిమం ఒక 20 to 25 కాజు తీసుకోవాలి. సో డీప్గా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ టొమాటోస్. ఈ టొమాటోస్ కూడా ఒక 8 to 9 వరకు ఉండాలి. 8 to 9 టొమాటోస్ ఓకే. ఒక పావు కిలో పన్నీర్కి 8 to 9 టొమాటోస్ సరిపోతాయి. సో నేను ఇలా ఇవి 5 ఉన్నాయి, ఇంకొక 3 టొమాటోస్ యాడ్ చేసుకుంటాను. ఎప్పుడైనా పన్నీర్ వేసేటప్పుడు టొమాటోస్ అనేటివి కొంచెం ఆయిల్లో బాగా వేగాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు, కొంచెం రెడ్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆయిల్లో. ఇలా 8 to 9 టొమాటోస్ వేసుకున్నాను నేను. సో దీన్ని కొంచెం ఆయిల్లో బాగా వేసిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న కాజుని కూడా ఇందులో వేసుకున్నాను. సో ఇలా ఇది చల్లారేంత వరకు కొంచెం స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ సాజీరా అండ్ సాజీరా ఒక 2 స్పూన్స్, లవంగాలు ఒక 3, యాలకులు 3, జీలకర్ర 2 స్పూన్స్, ధనియాల పొడి 2 స్పూన్స్, ఒక పత్తా. సో వీటిని అన్నిటినీ కలిపి గ్రైండ్ చేసుకుందాం. ఇందులోకి వేయించుకున్న టొమాటో అండ్ కాజు, వీటన్నిటిని ఫైన్ పేస్ట్గా చేసుకుందాం. ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. కార్తీక మాసంలో ఆనియన్ లేకుండా చేయాలంటే కాజు ఎక్కువ వేసుకోవడం వల్లనే గ్రేవీ వస్తుంది. సో మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఇందులోనే కొంచెం ఆయిల్ అండ్ ఇప్పుడు కొంచెం బగారాకు, ఇందులో ఆయిల్ కానీ లేదా బటర్ కానీ వేసుకోవచ్చు. సో నేనైతే ఆయిల్ వేస్తున్నాను. దీనిలో ఒక 2 స్పూన్స్ కారం, మీకు సరిపడా వేసుకోవచ్చు. నేను 3 స్పూన్స్ వేసాను. దీంట్లో చిటికెడు పసుపు, అది ఆప్షనల్ మాత్రమే. దీంట్లో ఫైన్గా పేస్ట్ చేసుకున్న కాజు అండ్ టొమాటో పేస్ట్ వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. సో కలుపుతూ ఉండాలి. ఇలా టొమాటో అండ్ కాజు పేస్ట్ దగ్గర పడి ఆయిల్ వెళ్తున్నప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా వాటర్ వేయాలి.
వాటర్ 1 అవర్. మీకు ఎలా గ్రేవీ ఉండాలి, చిక్కగా కొంచెం నార్మల్గా అయితే అందరికి సరిపోయే విధంగా అంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది. అండ్ ఇది కొంచెం మరిగాక చిక్కబడుతుంది కదా, అందువల్ల కొంచెం వాటర్ ఇలా ఉండేటట్టు, కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు పోసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్, మీకు సరిపడా చూసుకొని 2.5 వరకు వేసుకోవచ్చు. ఇది చిక్కబడేంత వరకు కాసేపు మూత పెట్టుకోవాలి. ఇలా వచ్చాక స్లైసెస్గా పన్నీర్ పీసెస్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేను. సో మీరు కూడా ఒక 250 గ్రామ్స్ పన్నీర్ ముక్కల్ని ఇలా కట్ చేసుకున్న పెట్టుకున్న వాటిని ఇలా వచ్చిన తర్వాత వీటన్నిటిని ఇందులో వేసుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలు ఒక పొంగు వచ్చేంత వరకు పెట్టుకుంటే ఇవి మెత్తగా ఇలా ఉంటాయి. సో దీని తర్వాత కసూరి మెథిని కొంచెం ఇలా తీసుకొని ఒక గుప్పెడు ఇలా స్మాష్ చేసి ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి పన్నీర్ ఇలా రెడీ అవుతుంది. ఇలా చేసుకున్న పన్నీర్ని కాసేపు అయ్యాక ఇలా చిక్కగా అవుతుంది. సో వేడి వేడి బగారా రైస్లో పన్నీర్ ముక్కలను ఇలా వేసి వేడి వేడి పన్నీర్ బగారా రైస్ రెడీ. చూసి ఎలా ఉందో చూసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పన్నీర్ అండ్ కర్రీ బగారా రైస్తో ఎలా ఉందో చూసి చెప్పండి. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.